రవి మీ బిడ్డ కాదని చెప్పకుండా దాచడం నా తప్పే, ఒప్పుకుంటున్నాను. మీకు తీరని మనోవేదన కలిగించాను. అందుకు నేను ఏ శిక్షకైనా అర్హురాల్నే. ఇల్లు నరకంగా తయారై మీరు పిల్లలు నలిగిపోవడం చూడలేకపోతున్నాను. మీ మనశ్శాంతి కోసం మీ కళ్ళ ముందు నుంచి తొలగిపోవడం తప్ప నాకు వేరే మార్గం కనపడలేదు. పాపతో మీరు మనశ్శాంతి పొందగలరనే ఆశతో ఈ పని చేస్తున్నాను. మరొకసారి క్షమాపణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలీదు. ఎక్కడికి వెళ్ళింది? ఏదో ఊరెళ్ళింది. ఏ ఊరు? తెలీదు. ఎప్పుడు వస్తుంది? తెలీదు. అమ్మ కావాలి. ఇక నేను తప్ప నీకెవరు లేరు, అన్నీ నేనే. బెదిరించి వెళ్ళిపోతే వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రతిమలాడతాననుకుంది. ఒంటరితనం నాకేం కొత్త కాదు. నించో. మీ అమ్మ లేకపోయినా నేను నిన్ను పెంచగలను. పాలు పోయినందుకే ఏడవాలా? నోర్మై, పాలు పోతే పాల పొడి ఉంది, పాల పొడి. పాలు పొడి కాదు, పిండి. అమ్మ నా ఒంటికి నలి పెడుతుంది. అది ముందే చెప్పి చావచ్చుగా, నువ్వు మీ అమ్మలానే తయారయ్యావు. సరే ఏడవద్దు, హోటల్కి వెళ్ళి కాఫీ పాలు తీసుకొస్తావు. అమ్మ కలిపేం కాదు. అమ్మ తింటూ అమ్మ చేసిన కాఫీ మాత్రం తాగుతున్నావు. ఏడవకమ్మా, తప్పు చేసిన వాళ్ళం శిక్ష అనుభవించాలి కదా. ఇది ఎప్పుడో జరగవలసిందే, ఇప్పుడు జరిగింది. ఇందులో ఆమె తప్పే ఉందిరా. తన మొహం చూస్తేనే నీకు ఒంటి నిండా తేళ్లు జొర్రులు పాకుతానోగా, అందుకే మొహం చూపించకుండా వెళ్ళిపోయింది. అదేం కాదురా, గుట్టు రట్టుకారన్నాడు పతివ్రతలా హాయిగా సంసారం చేసింది. రహస్యం బయటపడగానే నా కూతురుతో నా చావు నన్ను చావమని తన కొడుకుని తీసుకుని తను వెళ్ళిపోయింది. కాదన్నయ్యా, ఇన్నాళ్ళు వదిన హాయిగా కాపురం చేసిందన్నమాట అబద్ధం. ఆమె ఎంత నరక యాతన అనుభవించిందో నాకు తెలుసు. మా పెళ్ళైన కొత్తలో వదిన చూద్దామని ఒకరోజు మీ ఇంటికి వెళ్ళాను. గర్భవతి అయ్యుండి ఏమిటి అఘాయిత్యం, నీకేం కష్టం వచ్చింది అని ఎంత అడిగినా చెప్పలేదు. చివరికి మీతో చెబుతాననేసరికి జరిగిన కథంతా చెప్పింది. నా కడుపులో బిడ్డ తన బిడ్డేననుకుని ఆయన పొందే ఆనందాన్ని చూస్తుంటే అయ్యో ఇంత ఉత్తముని మోసం చేస్తున్నానే అని నాలోని అణువణువు తిరగబడి క్షోభిస్తోంది. బ్రతికినన్నాళ్ళు క్షణం క్షణం చచ్చే కంటే ఒకేసారి పోతేనే మేలని ఎందుకు పాల్పడ్డాను సుందరి. అన్నయ్య దేవుడి లాంటి వాడొదినా, నా సంగతి విని కూడా నన్ను చేసుకోమని ఈయన్ని ప్రోత్సహించిన ఉత్తముడు. ఆయన్నిలా అన్యాయం చేసి పోవద్దని ఒట్టి వేయించుకున్నాను. ఇప్పుడు చెప్పన్నయ్యా, వదిన మోసం చేసిందంటావా? నువ్వు అతని కంటి ముందు కనిపించకుండా వచ్చేస్తే అతనికి మనస్థిమితం కలుగుతుందని ఆశించావే గాని అలా ఏం జరగలేదమ్మా. అక్కడ అతనే సుఖంగా లేడు, ఆఫీసు కూడా సరిగా రావడం లేదు. 1-2 సార్లు ఇంటికి మనిషిని పంపాను చూస్తారమ్మని, ఇంట్లో కూడా లేడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడు, ఆ పాపతో ఎలా వేగుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం? నీకు నాన్న చూడాలని లేదా? నా గీతం చూడాలని ఉంది. చెప్పు చెప్పు. ఏం చెప్పమంటావు? నాన్న నన్ను ఎందుకు కొట్టారు? నేను ఏం తప్పు చేశానని?
కొడుకువి కాదు కనుక, నువ్వు ఆయనకి పుట్టలేదు కనుక. నేను ఆయనకి పుట్టలేదా? తండ్రి కొడుకులకు కాదురా, తండ్రి కొడుకులకు కాదురా. నేను ఆయనకి పుట్టలేదంట, నేను ఆయనకి పుట్టలేదంట. ఇందులో అసలు తప్పు మాది బాబు. లక్ష్మికి నెల తప్పినప్పుడే నిజం నీతో చెప్పాలని పట్టుబట్టింది. కూతురు కాపురం బండల పాలుతుందన్న భయంతో మేమే దాని నోరుకి అడ్డుపడ్డాం. అందుకే ఏదైనా శిక్ష విధించాలనుకుంటే మాకు విధించు. నువ్వు ఇక్కడ సుఖంగా లేవని తెలిసి అది అక్కడ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నీ సుఖం కోసం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని ఇవిగో డైవోర్స్ కాగితాలు కూడా సంతకాలు చేసి పంపింది. విధే వ్యధై విషమిల్చెన సుధలెన్నో పొంగు కడలి గరళాలే చిల్దెన అనురాగనాదనాలెడారులౌనా మధుమాసం మదిమౌనం ఇది రాయని ఇతిహాసమే విధి చేసిన పరిహాసమే ఇది జీవన జ్వాలలో